హాయ్ అండి. అంటే పప్పులో వేస్తారు. మన అమ్మల కాలంలో కొంచెం ఎక్కువ పప్పులో వేసి కర్రీ కూడా వండుతున్నారు. బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే గంట సోమవారం తీసుకున్నానండి. ఫ్రెష్గా కూర కాబట్టి అలా చేస్తే చట్నీ కింద అయిపోతుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే గోంగూర కూడా మీరు ముందు కడుపు స్టోరేజ్ లేదంటుంది. నేను కనపడకూడదు. ఇది ఫ్రంట్ కెమెరా స్టోరేజ్ ఇది ఫోన్ బ్యాక్ తీసుకుంటుంటే స్టోరేజ్ లేదు. బ్యాక్ కంటిన్యూ అయిపోయింది. తర్వాత మనం పడకుండా చాయ్ పెట్టి ఆఫ్ చేసి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలంటే అది ఎడిట్ చేయాలంటే ట్యాబ్లో కష్టం. స్లిప్ అయిపోతూ ఉంటుంది. ఒకే వీడియో రన్ అవ్వాలి.
ఒక్కొక్కసారి అయితే కొత్తిమీర కానీ ఇవి కానీ చాలా ఎర్రమట్టితో వాటితో వస్తే అప్పుడు చాలా ఇబ్బంది. అప్పుడైతే 5 డేస్ నేను వాష్ చేస్తాను. ఒకసారి ఇలా వాష్ చేసుకున్న తర్వాత జల్లెడతో అది వాష్ చేసేస్తాను. చేసేసి దాంట్లో అందులో పెట్టి వాష్ చేసేసుకుంటే శుభ్రంగా క్లీన్ అయిపోతే ఈలోపు మనం ఆయిల్ అంతా వేసుకునేసరికి బాగా మగ్గేసరికి వాటర్ కన్నా కాకపోతే నేను చల్లటి రైస్ అసలు ఒప్పుకోరు. ఏ పూట కాకపోతే ఉండాలి. ఒక రైస్ పెట్టేసాను. ఇప్పుడు కూర కూడా వేసేసుకుందాం. పాన్ పెట్టేసానండి. అది కొత్తగా స్టార్ట్ చేసాను కాబట్టి కొంచెం వేడిగా అన్నది చేసినప్పుడు చట్నీలు చేస్తే అందులో గుప్పుడు వేసేస్తానండి. మిక్సీ పెట్టేస్తాను. ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసాను. బాగా కలిపేసుకోవాలి. అది కూడా ఒకసారి గరిటెతో కలిపేసుకుంటే త్వరగా మనకి అన్నం అనేది పొంగుతుంది. త్వరగా బాగా ఉడుకుతుంది. అలాగే ఆనియన్స్ బాగా కొంచెం అందులో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాము. స్లోగా
ఒప్పుకుంటారు కానీ మామూలుప్పుడు అయితే ఒప్పుకోరు అయినా. ఏంటంటే రైస్ మెత్తగా ఉండి వేడిగా వేడిగా తినడం వల్ల మనకి ఆరోగ్యము, ఇంకొక పక్క డైజెషన్ కూడా తొందరగా బాగా అవుతుంది. అదైతే నిజమేనండి. అది నేను నమ్ముతాను. మరొకసారి మూత తీసి చూసుకుందాం. టమాటాలు కొంచెం సాఫ్ట్ అయినాయండి. ఇంకొకసారి కలిపేసుకుందాం. ఏంటంటే మీకు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. కొన్ని వీడియోస్ మ్యూజిక్తోనే పెట్టేశాను. అందులో నాకు ఎలా మ్యూజిక్ చేయాలి ఏంటి సెట్టింగ్స్ అన్నీ నేర్చుకున్నాను. తర్వాత ఏంటంటే ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటాయండి. కొంచెం ట్రాఫిక్ ఆయిల్స్ ఇవన్నీ సౌండ్స్ చాలా వాయిస్ ఓవర్ న్యాచురల్గా మీకు ఏమీ అర్థం అవ్వదు. గోంగూర కూడా కడిగేసుకున్నానండి. చూసాను కదా నేను ఇందాక గోంగూర కూడా కలిపేసుకొని బాగా నీట్గా ఉంది. బాగా కనిపిస్తుంది. అలాగే ఒకసారి కలిపేసుకుందాం. బాగా కలిపేసుకోవాలి. గోంగూర అనేది బాగా మగ్గిపోవాలి. బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం ఒక కారం అది వేసి వాటర్ వేసుకోవాలి. ఏంటంటే గోంగూర మగ్గిపోయింది కదా, తర్వాత కారం వేసి వాటర్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కానీ ఏంటంటే ఎంత సమర్పించినా కూడా వాటర్లో మునిగితే దాని టేస్ట్ వేరు. ఒకసారి ఏంటంటే కారం పాలు కాబట్టి అసలు వాసన రావడం అయితే జరుగుతుందండి. ఎంత పెట్టి మగ్గిపోయినా కూడా బయట పడిపోవాలి. కర్రీ ఉన్నంతసేపు ఆవిరి మనం కూరలో పడేలా చూసుకోవాలి. ఎప్పుడైతే కర్రీ అయిపోతుందో మనం వడ్డించుకున్నప్పుడు మూత లాస్ట్లో పెట్టి తీసి మూత వాటర్ మాత్రం అందులో పడకుండా చూసుకుంటే చాలు. చూసారా ఇప్పుడు నేను స్మాష్ చేస్తున్నాను కప్పుతోని. కప్పు కప్పుతో కాకుండా ముక్కలు కింద కోసేసాం కాబట్టి అది లైట్గా మనం స్మాష్ చేసేసుకోవాలి. సారీ, బాగా కాఫ్ బాగా స్మాష్ చేసుకోవాలి. అలాగే ముక్కలు కూడా అలా మొత్తం వేసుకోవాలి. కొంతమంది
ఉడికించుకుందాం. ఈ కూర ఏంటంటే గోంగూర కూర మనం కొంచెం వేసుకున్నా ఎక్కువ అన్నంలో కలుస్తుందండి. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి. నేనేంటంటే ఉప్పు అన్నది ఉజ్జాయింపుని వేసేసుకునే అలవాటు ఉంది. చేతితో వేసేసుకుంటానండి పెద్దవాళ్ళలాగా. నేను చిన్నదాన్నైనా పెద్దవాళ్ళలాగా వేసేసుకుంటాను చేతితో. కానీ ఎప్పుడూ సెకండ్ టైం ఉప్పు వేయడం అన్నది నేను చేయను. ఎందుకంటే అదే సరిపోతుంది నాకు. నేను ఏదైతే స్టార్టింగ్లో ఆనియన్స్లో వేస్తానో అదే సరిపోతుందండి. ఇంక మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏంటో నాకు అలాగ కుదురుతుంది, అలవాటండి కూర వండేటప్పుడు ఉప్పు వేయడం. అలాగ చూసారా, ఆవిరి వాటర్ అంతా అందులో వేసాను, అలాగే వేసుకోవాలి ఎప్పుడు కూడా. వన్స్ మనం పొయ్యి కట్టేసిన తర్వాత మనం ఇంకా ఆ వాటర్ అందులో పడనివ్వకూడదు. ఇప్పుడు మూత పెట్టేస్తాం, తర్వాత మనం భోజనం చేసే టైంకి మూత తీస్తాం కదా, అప్పుడు ఆ వాటర్ అందులో పడకూడదు. చూసారా, దగ్గర అయిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గంట కూడా కొట్టండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ఇలాగా ఇంట్లో ఉండే లేడీస్కి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మేము కూడా ఎంతో కొంత మేము కూడా మా కాళ్ళ మీద నిలబడి మేము కూడా ఏదో వర్క్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ మాకు ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.